వెల్కమ్ బ్యాక్ టు మంజు బ్లాగ్స్. ఈ రోజు అయితే నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ఇక మా పెద్దమ్మ వాళ్ళు నాతో పాటు మీకు కూడా చూపిద్దామని చెప్పేసి బ్లాగ్ అయితే షూట్ చేశాను. ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి ముందు ఇది గేటు. ఒకప్పుడు నేను వచ్చినప్పుడు అయితే ఇది ఏది లేదు. సో ఇప్పుడైతే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినాడు మా పెద్దమ్మ వాళ్ళు. ఇక నేను వీడియో వేసినని చెప్పేసి మా కోడలు నాకు హెల్ప్ చేస్తుంది, గేట్ ఓపెన్ చేస్తుంది. ఇక లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. ఇది ఇక్కడ ముందు చూడండి ఎంత బాగుందో మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. ఇక్కడ అయితే హౌజు అంతా ఉంటుంది, చూపిస్తాను రండి. ఇక్కడ కంకర మిగిలిపోయిందంట, అది దీనికోసం యూజ్ చేద్దామని చెప్పేసి అట్లనే ఉంచారు. ఇది హౌస్. ఇక మా బుడ్డి మేకపిల్లలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇది శాంతి గోళం, ఇదేమో అల్కుండా. ఆ మేక పిల్లలుతుండే మా నాన్నగారు చూడండి ఎలా చేస్తున్నాడో. ఇదండి హౌజు. ఇక లోపలికి అయితే వెళ్దాం. కొంచెం ముందుకు వెళ్తే ఇగో ఇదైతే గొర్రెలు మేకల దొడ్డి. మేక పిల్లలు చూడండి నేను వీడియో తీస్తున్నాను, అక్కడనే స్టన్స్ వేస్తా ఉన్నాయి. బయటకు అయితే వస్తారు. మా పాపం మా నాన్నగారు పట్టుకుందామని చూస్తుండు. ఇదే అండి గొర్రెల దొడ్డి. ఇక మేక పిల్లలు నమ్మడానికి అని చెప్పేసి రేకులు అయితే అడ్డం పెట్టిండు. ఈ చిన్న రూమ్ అయితే మా నాన్నమ్మ కోసం మా పెదబాబు కట్టించిండు. ఇది చిన్న రూమ్, ఎంత క్యూట్ ఉందో కదా. లోపలికి అయితే వెళ్ళిపోదాం. మా నాన్నమ్మ రూము. ఇందులో మంచాలు, ఒక చైరు, ఇక మా నాన్నమ్మకి కావాల్సిన నీళ్లు, ఊయల కూడా కట్టుకున్నారు మా కోడళ్ళు ఇద్దరు. ఇవి బియ్యం బస్తాలు. లోపల రూమ్ చిన్నగా ఉందని చెప్పేసి ఈ రూమ్ లో బియ్యం బస్తాలు అయితే వేసింది మా పెద్దమ్మ. ఇక మా పెద్దబాబుకు ఇక్కడనే చిన్న కిచెన్ రూమ్ ఏర్పాటు చేద్దాం అనుకుర్రు. ఇక మా నాన్నమ్మ వండుకోలేదని చెప్పేసి ఇక దానిపై అది క్లోజ్ చేసిర్రు. ఇది మా నాన్నమ్మ మంచము, బట్టలు. మా నాన్నమ్మకి అయితే 80 ఏళ్ళకి ఎక్కువనే ఉంటాయి చూడండి. రూమ్ అయితే ఎంత నీట్ గా పెట్టుకుందో. ఇది మా నాన్నమ్మ మినీ హోమ్ టూర్. ఇది మా నాన్నమ్మ రూము. ఇక బయటకు అయితే వెళ్దాము. ఇక ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ చూపిస్తాను. ఇది మంచము. ఇక్కడనే అప్పుడు రోలు ఉండేదంట, ఇక అదైతే తీసేసారు. ఇదైతే మినీ హాలు. ఇప్పుడు హాల్లో నుంచి అయితే ఇక డైరెక్ట్ కిచెన్ రూమ్ లకు అయితే వెళ్ళిపోదాము. ఇది మా పెద్దమ్మ వాళ్ళ కిచెన్ రూము. ఇది కిచెన్ రూమ్. ఈ కిచెన్ రూమ్ లో ఏముంటాయి మీకు అందరు తెలుసు. ఇక వంట సామాను, గిన్నెలు. కూడలు అయితే మార్నింగ్ దోశ పోసుకొని ఉంటా. ఇక పిండి చూడండి ఇక్కడనే పెట్టేసి ఇక మేము వచ్చామని చెప్పేసి మా వదిన అయితే చికెన్ కర్రీ, వైట్ రైస్, ఇక పులుసు అయితే చేసింది. మా వదిన అయితే వంటలు అయితే చాలా బాగా చేస్తుంది. ఇది స్టాండ్ పక్కనే ఇట్లా అయితే ఏర్పాటు చేసారు. కిచెన్ రూమ్ నీట్ గా అద్దింది చూడండి మా వదిన. మేము వచ్చినామని ఇక వంట సామాన్లు అయితే అన్ని తీసేసింది. ఇక కూర కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇక డబ్బాలు చూడండి మా వదిన అయితే ఎంత నీట్ గా సర్ది పెట్టుకుందో. పెద్దమ్మకి కన్ను ఆపరేషన్ అయింది కదా ఇక అని చెప్పేసి దానికోసం అయితే గట్క ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చింది. ఇక చూడండి నువ్వుల గట్క అయితే కూడా చాలా మంచిదంట. నువ్వుల చేస్తారంట, దీంతో పచ్చడి కూడా నూరుతుందంట మా వదిన. చాలా బాగుంటుందంట అని చెప్పేసి ఇక మా పెద్దమ్మ అయితే నువ్వులు అయితే తెచ్చింది. ఇక చూడండి ఇది పైన రేకులు వేసేది, స్టాప్ పోయలేదు. చూడండి ఇక మా మినీ కిచెన్ రూమ్ ఎంత బాగుందో. ఇక్కడ మంచిగా గట్క అవి పూసుకొని మంచిగా తినేవాళ్ళు. ఇప్పుడైతే ఏమైనా దోశలు, ఇడ్లీలు ఇవే తినడం ఫ్యాషన్ అయిపోయింది. వెనకట తిన్న వాళ్ళైతే చాలా గట్టిగా ఉండరు. మా పెదాపు కూడా మంచిగా గట్క అవి ఇవి తాగుతాడు. ఇప్పుడు మా పెదాపు గొర్రెలు కాస్తాడు. ఇక చూడండి ఇక హాల్లో నుంచి అయితే ఇక బెడ్రూమ్, దేవుని రూమ్ కి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు రూమ్ లోకి అయితే వచ్చేసాను, లోపలికి అయితే వచ్చేసాను. ఇది దేవుని రూము. చూడండి కరెంటు పోయింది నేను వీడియో తీసే టైంకే. ఇక మీకు అయితే నార్మల్గా అయితే చూపిస్తున్నాను. ఇక గిన్నెలు అవన్నీ అయితే ఇక పైన అయితే సర్దేసిర్రు. ఇది బీరువా. ఇక బీరువాలు ఏమేమి ఉండేవి అనేది మీకు తెలుసు, బట్టలు అవి. ఇక మా వదిన ఈరోజు మండే అని చెప్పేసి ఇక దీపం అయితే ముట్టించింది. పెద్దమ్మకి ఆపరేషన్ అయింది కదా, తొందరగా తగ్గాలని ఆ భగవంతుని అయితే కోరుకుంటున్నాను. ఇక చూడండి మా పెద్దమ్మ అయితే కాయ దింప పోయిందంట. ఇగో ఇది పల్లికాయ. ఇక్కడ మురంగడ్డలు కూడా తోమపోతారు. ఇక మా పెద్దమ్మ బస్తా నింపింది. ఇక మాకు కూడా కొన్ని పంపిస్తా అని చెప్పేసి కవర్లు అయితే కట్టి పెట్టింది. నాకైతే మురంగడ్డలు చాలా ఇష్టము. ఇక చూడండి ఇదే దేవుని రూము. ఇప్పుడు బయటకు అయితే వచ్చేసాము. చూడండి ఇది హాలు, ఇదే బెడ్రూమ్ అంతా. ఇక ఒకప్పుడు ఇదే కిచెన్ రూమ్ ఉండే. ఇక అది అటు రూమ్ సైడ్ కట్టేసరికి ఇక మొత్తం ఈ సామాన్ మొత్తం కిచెన్ రూమ్ లోకి అయితే అద్దేసారు. ఇక
చిన్న అద్దం మా కోడలే డిజైన్ చేసిందంటే నెమలికలతోటి చాలా బాగుంది కదా. చూడండి చాలా బాగుంది కదా, నెమలికలతో వేసింది. ఇక మా కోడలికి ఇప్పుడు ఎలాగో హాలిడేస్ అని చెప్పేసి ఇక అన్ని అయితే బుక్స్ అన్ని సర్దిసి పెట్టుకున్నారు. ఇది టీవీ కరెంట్ పోయిందని చెప్పాను కదా, సో ఇక లైట్స్ అయితే ఏమి ఇవ్వలేదు. ఇదైతే టీవీ స్టాండ్. తను మా అక్క ఇట్లా ఇక్కడ పైన అంతా ఖాళీ ప్లేసే. ఇది బెడ్రూము. ఇక మా బుడ్డి టెడ్డీ బేర్ కోసం అయితే ఇంతసేపు మా వాళ్ళు అయితే కొట్టుకున్నారు. ఇక దాని ఎందుకో ఏమో ఇప్పుడు అక్కడ పడేసి అయితే ఇక బయటకు వెళ్ళి ఆడుకోవడానికి. ఇది అయితే బెడ్రూమ్. ఇది ఇప్పుడు బయటకు అయితే వచ్చేద్దాము. ఇక మీకు చూపించాల్సినవి ఇక ఇది చూడండి, ఇదే కిచెన్ రూమ్, ఇది హాలు, బెడ్రూము, దేవుని రూము, అది నానమ్మది చిన్న రూము, అది గొర్రె దొడ్డి. ఇది బయట ప్లేస్ అన్నట్టు. ఇక మా వాళ్ళు చూడుర్రి ఇక ఎట్లా తిరుగుతున్నారో. ఇది చిన్న పొయ్యి. ఎప్పుడన్నా గ్యాస్ అయిపోయినప్పుడు మా పెద్దమ్మ ఇట్లా కట్టెల పొయ్యి మీదనే ఉంటుంది, అందుకని చెప్పేసి కట్టెలు. ఇది గంప, చిన్న మేకప్ పిల్లు ఉంది, దాన్ని అమ్మడానికి అని చెప్పేసి ఇక గంప తీసి పెట్టి మా పెద్దమ్మ వదిలేసింది ఇప్పుడు గొర్రె పిల్లని. ఇది కోళ్ళ గుడి. మా పెద్దమ్మ వాళ్ళు నాటు కోళ్ళు పెంచుతారు, దానికోసం అని చెప్పేసి ఇక ఇట్లా కోళ్ళ గుడి అయితే ఎంత బాగా కట్టిరో చూడండి. ఎన్ని చెప్పుల స్టాండ్ తెచ్చినా ఇరగొడుతురు మా కోడళ్ళు అని చెప్పేసి ఇగో అలా ఇటుకలతో అయితే చెప్పుల స్టాండ్ అయితే ఏర్పాటు చేసింది మా వదిన. ఇక మీకైతే పైన చూపిద్దామని చెప్పేసి ఇక పైకి అయితే వెళ్తున్నాము. ఎలా ఉందో ఏంటో చూద్దాం. ఇక చూడండి వాటర్ ట్యాంక్. ఊర్లోకి వెళ్ళి పోయిందంట ఒకరోజు. ఇక ఎన్నో చింతపండు చెట్టు కింద రాలిందని చెప్పేసి ఇక ఇంటి మందమా అని ఇగో తెంపుకొచ్చి కొట్టింది, బొచ్చ కొట్టింది. ఇక్కడ ఎండ పోసింది చూడండి. చింతపండు అయితే చాలా తీయగా ఉంది. ఇది మా పెద్దమ్మల స్లాబ్ పైన లొకేషన్ చూడండి ఎంత బాగుందో. పైన కొండ ఇట్లా కనిపిస్తుంది మంచిగా. వాళ్ళని పైన డాన్స్ వేయరా అంటే చూడుర్రి అస్సలే వేస్తలేరు. ఇక్కడనే చూడండి లొకేషన్ చాలా బాగుంది. ఇక మా వాళ్ళు చూడండి, ఇది రేగు మిగిలిపోయిందని చెప్పేసి పైన వేసిర్రు. ఇది ఇంటి కోసం యూజ్ చేసిన సీకులు, కొన్ని కుండలు, ఇవన్నీ ఇలాగే ఉంచారు. కింద గొర్రెలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఖరాబ్ చేస్తామని చెప్పేసి ఇక పైన అయితే ఇలా సర్ది పెట్టారు పైపులు ఇట్లా. మా పెద్దమ్మ హాల్లో హోమ్ టూర్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇది బయట చూపిస్తున్నాను మీకు ఎలా ఉంది ఏంటిది అనేది చూడండి. ఇది మా పెద్దమ్మ వాళ్ళ హోమ్ టూర్. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మా వదిన పిల్లలు అయితే డాన్స్ చేస్తున్నారు లాస్ట్కి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది మా పెద్దమ్మ వాళ్ళ హోమ్ టూర్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.